రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పాపను రక్షిద్దామని రెస్క్యూ టీం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో వెనుతిరిగిపోయారు. బోరుబావిలో మోటార్ను బయటకు తీస్తే పాప కూడా బయటకు వస్తుందనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో పాప 60 అడుగుల నుంచి 200 అడుగుల లోపలికి జారిపోయింది. రెస్క్యూ టీం ప్రతినిధితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. చేవెళ్లలో పాపను రక్షించడానికి రెస్క్యూ టీమ్స్ చాలా వరకు కష్టపడ్డాయి. అయితే రకరకాల ప్రయోగాలు చేసినప్పుడు కూడా చివరకు పాపను రక్షించలేక వెనుదిరుగుతున్న నేపథ్యంలో తర్వాత ఏ రకంగా ప్రయత్నం చేశారు, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినప్పటికీ ఎందుకు పాపను రక్షించలేకపోయారని చెప్పేసి మనం రెస్క్యూ టీమ్ మాట్లాడారు. సార్ చెప్పండి సార్, మీ పేరేంటి, తర్వాత ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశారు రక్షించడానికి? మేము ఫస్ట్ వచ్చినాం ఇంటికి. వచ్చినప్పుడు ఏమైందంటే అది ఆల్రెడీ వాళ్ళు నిన్న సాయంత్రమే దాని పైపు గుంజి పెట్టినారు. బోర్వెల్ లోపలికి వెళ్ళి పైపు గుంజినప్పుడు ఆటోమేటిక్గా మట్టి కూడా పడిపోయింది. ఆ పాప అనేది ఈ భాగం అన్నం ఇరుకున్నాం. ఓన్లీ చెయ్యి ఒకటే కనిపిస్తుండే అన్నమాట. అయితే మేము వాళ్ళు నల్గొండ నుండి కూడా వచ్చారు. వాళ్ళు కూడా ట్రై చేసిండ్రు, తాడేసి అన్నేసి అది స్లిప్ అయ్యకుండా రాలేదు. ఎందుకంటే టైట్ ఉన్నందుకు రాలేదు. మావి కూడా అవి మా రోబోట్ బల్క అలగ్ ఎక్విప్మెంట్స్ అన్నీ యూజ్ చేసినాము. ఆ చెయ్యి ఒకటి ఉన్నందుకు లోపలికి మట్టి ఉన్నందుకు పోలేదు, దాని నుండి ఇది కాలేదు. అందుకొరకే ఇప్పుడు సొరంగం లోపలికి వెళ్ళి పెట్టుకొని వస్తున్నారు. అక్కడ నుండి ఇచ్చేసి అప్పుడు తీయగలుగుతారు. అంటే పాప పరిస్థితి ఎలా ఉంది, లైవ్లో ఉందా? ఇంకా అది ఇప్పుడు ఏం చెప్పలేము మనం లైవ్లో. ఇంతకుముందు మధ్యాహ్నం వరకు అయితే ఉన్నది, ఇంకా ఇప్పుడు చెయ్యి ఒకటి కనిపిస్తుంది కనుక ఏం చెప్పలేము. సో ఏదైనప్పటికీ తాము రకరకాల ప్రయత్నాలు చేశాము. తర్వాత అందరం కూడా మ్యాక్సిమం పాపను రక్షించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా టెక్నికల్గా అందుబాటు లేదు. నిన్న ఎప్పుడైతే పైపు తీసేయడం తర్వాత పాప లోపలికి వెళ్ళిపోయింది. ఏదైనా సరే సైమల్టేనియస్గా దొవ్విన గుంత ద్వారా తప్పించి వేరే మార్గాలు లేవని చెప్పేసి కూడా రెస్క్యూ టీం వెనుదిరిగిపోతుంది. కెమెరా ఉపేంద్రతో ఎన్ఆర్ఐడి 99 టీవీ చేవెళ్ళ. For more updates, please subscribe 99 TV Telugu.